రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా, సూర్యోదయము నుంచి ఈ సూర్యాస్తమయం వరకు కూడా మాకు తోడై ఉండి మాకు క్షేమాన్ని దయచేసినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున మేము వెళ్ళిన ప్రతి మార్గంలో మీరు తోడై ఉండి ఏ చిన్న ప్రమాదము అపాయము జరగకుండా కాచి కాపాడారు తండ్రి. అయా, మా అవసరతలన్నీ కూడా ఎరిగి మాకు కావలసినవన్నీ కూడా సరైన సమయానికి ఇచ్చి మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు అయా, ఏ ఒక్క పరిస్థితిని బట్టి కూడా మేము బలహీన పడిపోకుండా మమ్మల్ని ప్రతి క్షణము బలపరిచినందుకు స్తుతులు నాయన, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి సమయంలో మరొకసారి మా కుటుంబముతో కలిసి ఈ విధంగా మీ సన్నిధిన చేరి సజీవులుగా ఉంటూ మిమ్మల్ని ఈ విధంగా స్తుతించుకునే భాగ్యము కలగజేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 15వ చరణము. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమేన్. yes Lord. ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే శ్రమల్లో ఉండి కష్టాల్లో ఉండి మీకు మొరబెడుతున్నారు తండ్రి, నేను అతనికి తోడై ఉంటున్నానంటున్నారు ప్రభు. నేను వారికి తోడై ఉండి వారిని విడిపిస్తానంటున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఈ వాగ్దానమును ఈ రాత్రిన ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వారి జీవితంలో ఇది నెరవేర్చబడాలని ప్రార్థిస్తున్నాము. వారి శ్రమల్లో నుంచి తండ్రి వారికి విడుదల దయచేయండి. ఎటువంటి శ్రమలు కష్టాల్లో ఉన్నారో, ఎటువంటి శోధనలు గుండా ఈ రాత్రిన ప్రయాణిస్తున్నారో తండ్రి కృప చూపించండి, వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసంతో నమ్మకంతో బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారి జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించండి. నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు తండ్రి. బిడ్డలు నమ్ముతుండగా విశ్వసిస్తుండగా మీ యొక్క అద్భుత కార్యాలు కనపరచండి దేవా. అయా, అనేక మంది బిడ్డలు శారీరక పరమైన బలహీనతలు కలిగి ఉన్నారు. ఏదో విధమైన తండ్రి బలహీనతలతో బాధపడుతున్నారు, భయంకరమైన రోగాలతో ఉంటున్నారు నాయన. అయా, హాస్పిటల్స్లో తండ్రి, ఐసీయూలలో చివరి దశల్లో తండ్రి నమ్మకము లేని స్థితిల్లో కూడా ఎంతోమంది బిడ్డలు ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు. వారందరినీ తండ్రి మీ యొక్క స్వస్థపరచు హస్తము ద్వారా ముట్టండి, సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే అప్పులనే సమస్యలతో ఉన్నారు నాయన, అప్పుల నుంచి కూడా విడుదల దయచేయండి నాయన. ఆర్థికంగా బలపరచండి, తలగానే కానీ తోకగా ఉంచును అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. తండ్రి, కుటుంబంలో ఉన్న కలహాలు విభేదాల నుంచి కూడా విడుదల దయచేయండి. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ విభేదాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న గొడవలు విభేదాల నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన, ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడ్డారో, ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నారో ప్రభువా, విడుదల అనుగ్రహించండి. ఆయా ఉద్యోగాల కోసం బిడ్డలు ప్రార్థిస్తుండగా మంచి జాబ్ బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే వివాహాలు కాలేదోనైనా వారికి తండ్రి మీ చిత్తంలో సరైన సాటి అయిన సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దుర్వ్యసనాలతో ఎంతోమంది బిడ్డలు తండ్రి పాపంలో పడిపోతుండగా దుర్వ్యసనాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, వివిధ దేశాల్లో ఉండి మీకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాము. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉండగా ప్రయత్నాలు సఫలపరచండి. ఇమిగ్రేషన్స్లో, వీసాలలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, సొంత గృహాల కొరకు అప్లై చేసుకున్నారు తండ్రి. వాటన్నిటిని కూడా మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. నైట్ ట్రావెలింగ్లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు క్షేమాన్ని, కాపుదలను దయచేయమని, సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. గర్భఫలము లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి దేవా. గర్భఫలం దయచేయండి, బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి తండ్రి. అయా, ఎంతోమంది బిడ్డలు కామెంట్స్ ద్వారా వారికి ఉన్న సమస్యలను తెలియజేస్తున్నారు. వారందరికీ వారి సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ఆయన ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి, దేశ సైనికులను కూడా మీ కాపుదలలో భద్రపరచుకోమని ప్రభు ఈ రాత్రికాల సమయంలో మా గృహాల చుట్టూ మీకు అగ్ని కంచె వేసి మమ్మల్ని భద్రపరచండి అయ్యా. ఎవరు కూడా ఎటువంటి ఆలోచనలు, భయాలు లేకుండా నెమ్మది కలిగి అయా సేద తీరులాగున కృప చూపించమని
అపవాది క్రియలు, దొంగలు, శత్రువుల నుంచి మాకు ఈ రాత్రిని రక్షణ కల్పించమని, అయా నిద్రలేమి సమస్యలు, పీడకలల సమస్య లేకుండా మీరే తండ్రి మాకు మంచి నిద్ర, సంతృప్తికరమైన నిద్రను అనుగ్రహించమని, ప్రభువా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన ఈ రాత్రిని పెడుతుండగా, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకోమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.